నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ నిట్లో ఘనంగా టెక్రియా వేడుకలు. తాడేపల్లిగూడెంలో క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ. తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ నెల 10-11వ తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న టెక్రియా 2K25 కార్యక్రమాలు అలరించనున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రాత్రి ప్రాంగణంలో గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు చేస్తూ సమాజహిత పరిశోధనలపై దృష్టి సారించాలని వివరించారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా విద్యార్థులు నృత్యాలు చేయడంతో పాటు తమ ఆటపాటలతో చూపరులను మైమరిపించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హేమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని తాడేపల్లిగూడెం ఎంఈఓ1 వి హనుమ, ఎంఈఓ2 పిఎంకే జ్యోతి సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయం దిశగా సాధన చేయాలన్నారు. ఇన్ఛార్జ్ ఎంహెచ్ శశికళ, ఎస్జిఎఫ్ కోఆర్డినేటర్ ఈశ్వర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. సెలక్షన్స్ కి విచ్చేసినటువంటి విద్యార్థులకు శుభాశీస్సులు మరియు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎంతమంది ఎండ అని ఫీల్ అవుతూ అనీజీగా ఉన్నారు చేయెత్తుతారా ఒకసారి? బాగా ఎండలో కూర్చోబెట్టారు, ఎండలో నిలబెట్టారు, అయిపోతే బాగుండు త్వరగా ఈ స్టేజ్ మీద ఉపన్యాసాలు అని అనుకుంటూ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? అయితే మీరందరూ వినైనట్టే, అందరూ వినైనట్టే. మీకు మీరే క్లాప్స్ కొట్టుకోవాలి, మేము కూడా క్లాప్స్ కొడతాం అనమాట. మీకు నిజంగా అందరూ ఎందుకంటే ఈ ఎండలోనే మీరు ఆడాలి. మేడం క్లాప్స్ కొట్టనమ్మా. హనుమసారి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం తాడేపల్లిగూడెం మండల కళాకారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎంఈఓ హనుమ గారికి, మా పిల్లలు పీడీస్ అంతా కూడా ఇచ్చిపోయింది మా పిల్లలే అందరికీ, అలాగే స్పోర్ట్స్ మీట్కి వచ్చిన పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. గత 3 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం మండలం, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి బెస్ట్ క్రీమ్ చాలా ఎక్కువ మంది పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీలకి సెలెక్ట్ అవడం, స్టేట్ ఛాంపియన్ నుండి కొంతమంది పిల్లలు జాతీయ స్థాయి పోటీలు కూడా మన తాడేపల్లిగూడెం మండలం, మన గూడెం కాన్స్టిట్యున్సీ నుంచి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన తాడేపల్లిగూడెం మండలం నుండి ఎక్కువ మంది పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ అవుతారని, స్టేట్ నుంచి
నేషనల్ మీట్ కూడా సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎవరో వాళ్ళకి సెలెక్ట్ అవ్వని వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పాలి స్పోర్టివ్ స్పిరిట్ తో, అంతే తప్ప జెలస్ ఫీల్ అవ్వకూడదు, వాళ్ళ మీద కోపం పెంచుకోకూడదు, టీచర్స్ మీద కోపం పెంచుకోకూడదు. ఓకే, అట్లాంటి స్పోర్టివ్ స్పిరిట్ అనేది ప్రతి క్రీడాకారుడికి ఉండాలి. సో అట్లా ఉంటూ చక్కగా ఈ 2 days కూడా మీరు పర్ఫెక్ట్ గా ఈ గేమ్స్ ని ఎంజాయ్ చేస్తూ సిన్సియర్ గా సీరియస్ గా ఆడతారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, వ్యాయామ ఉపాధ్యాయులు అందరికీ కూడా మీరు మీ పిల్లల్ని మీరు తర్ఫీదు చేసి తీసుకొచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. స్కూల్స్ లో కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ స్టూడెంట్ కూడా గేమ్స్ పీరియడ్ ని స్కిప్ చేయొద్దు. 10th క్లాస్ పిల్లలతో సహా ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్ ఆడాలి. మనం అనుకున్నది ఏదైనా సాధించగలము. కాబట్టి ముందు మన మానసికంగా మనం దృఢంగా ఉండాలంటే ముందు ఫిజికల్గా మనం దృఢంగా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి మీరందరూ కూడాను చాలా చక్కగా మరి ప్రతిరోజు కూడాను వ్యాయామం చేస్తూ అలాగే గేమ్స్ కూడా ఆడుతూ మీరందరూ కూడాను మంచి ఫిజికల్గా అంటే శారీరకంగా మీరు బలవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, 10వ తరగతి ఫెయిల్ అయ్యారనో లేకపోతే ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చాయనో లేదా డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి చిన్న చిన్న సమస్యలకి కూడాను ఒక ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి పిల్లలు వెళ్ళిపోతున్నారు. కానీ చిన్న సమస్య ఒకసారి ఫెయిల్ అయితే మరొకసారి గెలవడానికి మనకు సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉన్నాయి, మరొక ఛాన్స్ ఉంది. కానీ చిన్న ఆలోచన కూడా చేయకుండా వెంటనే మీరు ఆ పిల్లవాడు ఆత్మహత్యకి దారిస్తున్నారంటే చిన్న చిన్న సమస్యలు అనేది ఎవరికైనా వస్తూ ఉంటాయి. ఆ సమస్యని పరిష్కరించుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప అలాగే అక్కడే ఆగిపోయి దానికి ఒక ఆత్మహత్య శరణం కాదు. కాబట్టి ఆ విధంగా మీరు ఎవరు ఆలోచించకుండా ఉండాలంటే మీరు ముందుగా శారీరకంగా బలపడాలి. అలాగే శారీరకంగా ఎప్పుడైతే బలపడతారో అప్పుడు మీరందరూ కూడాను మీరు అనుకున్న స్థాయికి మీరు చేరుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న పని చేయగలమా? చేయలేము. ఎందుకంటే మన శరీరం మనకు సహకరించదు. ఎందుకంటే నీరసపడి ఏ చిన్న పని చేయాలన్నా కూడా మన బాడీ సహకరించదు. కాబట్టి మనం ఏ పని చేయలేకపోతున్నాం. అలాగే మనం ఏదైనా మంచి చదువుకొని మంచి స్థాయిలో రాణించాలంటే మన ఆరోగ్యం మనకు సహకరించాలి. ఆ విధంగా ఆరోగ్యం సహకరించాలంటే మనం ఎక్కువ వాటర్ తాగాలి, అలాగే ఎక్కువ నిద్రపోవాలి, అలాగే ప్రతిరోజు వ్యాయామం చేస్తుండాలి, స్కూల్కి వచ్చాక ఎక్కువ ఆడుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో మీరు అనుకున్నది ఏదైనా కూడా దాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేయగలరు, సాధించగలరు. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడాను ఒక మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి రాబోయే భవిష్యత్తులో మీరు మంచి స్థాయికి ఎదగాలంటే ఆ విధంగా ప్రణాళిక చేసుకొని బాగా చదువుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో 2వ రోజు గురువారం పెంటపాడు, తణుకు మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఓటీలు పవన్, మర్రాజు పంచాయతీల అభివృద్ధికి ముందస్తు ప్రణాళికల గురించి వివరించారు. తణుకు డిప్యూటీ ఎంపీడీఓ పిఏ రామకృష్ణ, సర్పంచులు సూర్యకళ, కార్యదర్శులు వేణు అరవింద్, ఫణికుమార్ పాల్గొన్నారు. ఎన్ని రోజుల్లో ఎంత టైంలో మేము ఇవ్వగలము అనేది ఒకటి పెట్టి తెలిసిపోతుంది. రాసేది ఏం లేదండి, ఇలాగే అవుతుంది అని అయిపోయిందండి. హ్యాపీగా మనం వాడే డబ్బులకి జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే వాటిని ఈ లక్ష్యాలకు అనుగుణంగా మనం కేటాయిస్తున్నామా లేదా? 2-3 తారీఖుల ముందే ట్రైనింగ్ జరగాల్సి ఉందండి. కానీ స్వల్ప ట్రైనింగ్ జరుగుతుంది కాదని చెప్పి నేను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ గ్రామ సభలోనే మీ 9 థీమ్లు కవర్ చేస్తూ మీరు ఏ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలనేది ఆ 9 థీమ్స్ని అనుగుణంగానే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పాల్గొంటూ ఉంటే ఒక గ్రామ సభ కండక్ట్ చేసుకుని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. గ్రామ సభ మనకి అభ్యర్థం లేదు. రానున్న కాలంలో మనకి సోషల్ ఆడిట్కి సంబంధించి గ్రామ సభలు కూడా జరుగుతాయి. దాంట్లో కూడా పెట్టుకున్నా మనకి లక్ష్యాలకు ఇబ్బంది ఏం లేదు. ఓ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెక్రటరీస్ కూడా మీ సర్పంచ్ గారికి మీ విలేజ్లో ఉన్న విషయాలు కూడా వాళ్ళకి అవగాహన అయ్యేలా చెప్పి ఏ రిక్వైర్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పుకొని బడ్జెట్ ఎలా ఉంటుంది, మనకి ఎంత ఆదాయం ఉంది, ఎంతవరకు మనం చేసుకోగలం, ఈ బడ్జెట్ మించి మనం పెడతానికి లేదు. రానున్న కాలంలో ప్రతిదీ పక్కగా ఆన్లైన్ జరుగుతాం. సో
మనకి ఖర్చులు ఎలాగైతే మనం ఎంత బడ్జెట్ వేసుకుంటున్నామో అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చులు చెప్తున్నారండి. ఈ సంవత్సరం బడ్జెట్ ప్లాన్ చేసినప్పుడు ఫిబ్రవరి నెలలో బడ్జెట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నా స్టేట్కి దీనికి ఎంత ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. అలాగే ఈసారి నుంచి రానున్న కాలంలో రానున్న 2-3 సంవత్సరాల్లో ఏమవుతుందంటే మన పంచాయతీ బడ్జెట్ ఏవైతే ఉంటాయో మన బడ్జెట్తో సహా మన ఖర్చులతో సహా ప్రతిదీ ఏ ఖర్చు ఎంత పెట్టాలో దేనికి పెట్టాలి అది మన బడ్జెట్ అనుకూలంగా ఉందా లేదా అంటే రోడ్డుకి సంబంధించి మీరు బడ్జెట్ పెట్టుకున్నారా లేదా. తాడేపల్లిగూడెం మండలం ఆరుల్లా నవాబ్పాలెం అటుగా వెళ్లే వాహనదారులపై దాడి చేస్తున్న గుర్తు తెలియని యువకుడు. అటుగా వెళుతున్న జనసేన నాయకులు కారుపై దాడి చేయడంతో ధైర్యం చేసి కారు దిగి దాడి చేసి యువకుడిని జనసేన నాయకులు పట్టుకున్నారు. పట్టుకున్న యువకుడిని పోలీసులకు అప్పచెప్పారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నెడదవోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మచ్చా మహేష్ గా గుర్తించారు. తాగి దాడి చేస్తూ ఉంటాడని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడి మానసిక స్థితి మరియు కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. దారికాపు బండి మీద ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తుంటే కడప ప్రసాద్ ఉంది కదా నువ్వు చెప్పగా మేము నందమూరి గ్రామంలో మా మిత్రుడు దార్లం గ్రామం వివాహానికి హాజరై మేము సుమారు 9:30 ప్రాంతంలో తిరిగి వస్తుండగా మా మిత్రుల ముందు బండితో రావడం జరిగింది. ఒకడు ఆగంతకుడు రాళ్లతో దాడి చేస్తున్నారని చెప్తే వేరే వ్యక్తి చెప్పడం వల్ల మా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. మాకు ఫోన్ చేసి రాళ్ళు ఇస్తున్నారు జాగ్రత్త అంటే మేము స్లో చేసి ఎవరా అని మేము అబ్జర్వ్ చేద్దామని స్లో చేసేటప్పటికి మా కారు అద్దాలు పగలగొట్టి పారిపోతుండగా మేము వరిసేలో దూకి మేము 5గురం బలవంతంగా, ఎందుకంటే ఒకడిని 5గురిని కూడా లెక్క చేయని అంత బలవంతంగా ఆడు ఉన్నాడంటే నిజంగా ఆడు ఒక గంజాయి మత్తులో కానీ లేకపోతే ఏదైనా ఒక మత్తు ప్రభావంతో ఉన్నాడని మేము గ్రహించాం. నిజంగా మా మిత్రుడు రమేష్ ధైర్యం చేసి అతన్ని మొట్టమొదటిగా పట్టుకోవడం, మేమందరం కూడా అటాక్ చేయడం వల్ల ఆడు నిజంగా దొరికాడు. కానీ ఇది దురదృష్టకరమైన సంఘటనలు. ఎందుకంటే సింగిల్గా ఎంతోమంది ఆ రోడ్లో మరి నిడదోల నుంచి ఇలాగా తాడేపల్లిగూడెం వచ్చి దారిలో సింగిల్గా ఫ్యామిలీలతో కానీ సింగిల్గా కానీ బళ్ళ మీద చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు, నిజంగా రాయి తగిలితే బతికే పరిస్థితి ఉండదు. మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి లా అండ్ ఆర్డర్కి కూడా మనం మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొన్నే రివ్యూ పెట్టడం జరిగింది. మరి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కానీ బీహార్ నుంచి కానీ కొన్ని గ్యాంగులు ఇక్కడ దిగడం, కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయన్న ఒక ప్రభావంతో మరి నిజంగా పోలీస్ వ్యవస్థని ఆయన అలర్ట్ చేయడం కూడా జరిగింది. కానీ నిజంగా ఈడు లోకల్ వ్యక్తే. మరి ఇటువంటి దుశ్చర్యల వల్ల నిజంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఎంతమంది మరి ఇబ్బందులు పడతారో, ఎన్ని కుటుంబాలు అస్తవ్యస్తం అవుతాయో. మరి నిజంగా ఇటువంటి వ్యక్తులను నిజంగా క్షమించకూడదు. ధైర్యం చేసి మేము 5గురం కూడా అన్ని పట్టుకోవడం జరిగింది. మన రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. మరి నిజంగా మేము చెప్పిన వెంటనే స్పందించి మా పోలీసు వారు కూడా, మా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ వెంటనే వచ్చి నిజంగా వాడిని ఇక్కడ పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి పునరావృతం అవ్వకుండా మనందరం కూడా ఆ రోడ్లో వచ్చేటప్పుడు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఆటోనగర్ ప్రాంతంలో కానీ ప్రతిపోట రోడ్లో కానీ నిన్న మొన్న కూడా కొన్ని ఇలాంటి సంఘటనలు జరిగినాయి. మరి అందరూ కూడా వచ్చేటప్పుడు ఒకళ్ళు రాకుండా 4-5 కలిపి చీకటి ప్రాంతాల్లో ప్రయాణించాలని, మరి ముఖ్యంగా ఆడవారు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించకుండా మరి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.